ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అగ్రనేత తీవ్ర కోపంలో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు అని మాజీ మంత్రి కేటీఆర్ అయితే పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెలవాల్సిన చోట్ల కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కొందరి వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం. కేసీఆర్ ఎవరిని నిలబెట్టినా మీరు భారీ మెజారిటీతో గెలిపించారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి వెన్నుపోటు వల్లనే చేవెళ్ల పరిగిలలో ఓడిపోయాం. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను పొట్టుగా తిట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. కేశవరావు, కడియం శ్రీహరి వంటి వారు పార్టీ నుంచి వెళ్ళిపోయినా మన పార్టీ నుంచి నిలబడిన వారిని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలి. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నమ్మించి మోసం చేశారు. బయట వాళ్ళు మోసం చేస్తే బాధ అనిపించదు, పార్టీ వాళ్ళు మోసం చేస్తే ఖచ్చితంగా బాధ వేస్తుంది. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు అన్నారు. కష్టకాలంలో కాసాని పార్టీలోకి వచ్చారు. చేవెళ్లలో కాసానిని భారీ మెజారిటీతో గెలిపించాలని